నిజంగా రాజకీయాల్లో ఇలాంటి నికృష్టమైన భాష మాట్లాడకూడదు. ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ గత 5 సంవత్సరాల పాలనలో ఒక ఒక నీచ సాంప్రదాయానికి, నీచ సంస్కృతికి దారితీశారు. ఈ సాంప్రదాయాలు రాజకీయాల్లో ఉండకూడదు. ఎందుకంటే ఎవరైనా సెలబ్రిటీ అయినటువంటి వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, వాళ్ళ ప్రవర్తనలో మంచే కనపడాలి తప్ప ఇలాంటి భాష రాకూడదు. ఇలాంటి భాష వచ్చినందువల్ల ఏంటంటే యువత వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, సెలబ్రిటీస్ని కానీ, రాజకీయ నాయకులు కానీ. కాబట్టి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే మనం ఏం సందేశం ఇస్తున్నాం జనానికి, సమాజానికి అని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి తప్ప ఇలాంటి గాలి మాటలు, గాలిలో గెలిచారు, గాలినా కొడుకులను ఎగరేస్తంతం, ఇలాంటి చీప్ క్వాలిటీ మాటలు, అందులోని ఒక ఆడదై ఉండి కూడా మాట్లాడుతుందంటే ఎంత నీచ మనస్తత్వం ఒకసారి ఆలోచించిన ఆమె గురించి. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా టీడీపీ వెంకటరమణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కౌంటర్ ఎత్తు, మమ్మల్ని గాల్లో గెలిచిన గాలిలో కొడుకులు అన్నావు కాబట్టి నేను కూడా చెప్తున్నాను, గాల్లో గెలవలేక ఓడిపోయిన గాలి మొండ అని చెప్పి ఆయన సంబోధించడం జరిగింది. అంటే ఆవిడ కౌంటర్గా ఈయన మాట్లాడడం జరిగింది. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈయన ఆవిడ మీద ఇలా కౌంటర్ వేయడం అనేది? తనకంటే బుద్ధి లేదు, జ్ఞానం లేదు, జనాల మీద, సమాజం మీద విరుచుకుపడుతూ ఉంటుంది. ఈయననే మన సంస్కారంగా మాట్లాడాలి కదా. వయసులో పెద్దవాడు, తెలుగుదేశం, ఒక చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుంది. నువ్వు మాట్లాడినందువల్ల మీకు మరి ఏం పేరు వస్తుందో తెలియదు, కానీ నాకు చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుంది. ఏదైనా రాజకీయాలలో విమర్శ ఉండాలి తప్ప విపరీతమైనటువంటి భాష మాట్లాడకూడదని నేను అనుకుంటాను. ఏది ఏమైనా ఇప్పుడు అటు అలాగా ఆమె మాట్లాడకూడదు, లేకపోతే ఈ కౌంటర్ వచ్చేదే కాదు కదా. మనం తప్పు ఎవరిది అనుకుంటున్నారు? ఆవిడ మాట్లాడడం వల్ల మేము కౌంటర్ వేసామని చెప్పి వీళ్ళు టీడీపీ వాళ్ళు చెప్తున్నారు కదా. తప్పు ఎవరిదంటారు? అసలు ఒక మహిళ అయ్యి ఉండి, ఒక మాజీ మంత్రి అయ్యి ఉండి, సినీ సెలబ్రిటీ అయ్యి ఉండి కూడా ఆవిడ అలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? దానికి వీళ్ళు కౌంటర్ వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆమె నోరు మురుక్కాలతో సమానం అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు, కంపు కొడుతుంది అంటారు. మరి అలాగే మనం అన్నోరు కూడా కంపు కొట్టాలా? ఒక బాధ్యత ఉంది కదా మనకి. కాబట్టి ఏం మాట్లాడాలి? ఆమె అన్నది సంస్కారహీనురాలని చెప్పి అలా మాట్లాడకూడదని చెప్పి మాట్లాడాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు. మాలాంటి వాళ్ళు ఏదో నోటితో తుర్తో ఏదో 1-2 మాట్లాడచ్చేమో తప్ప అదే నేను ముందుగానే చెప్పింది ఏంటి, రాజకీయ నాయకులు కానీ, సెలబ్రిటీలు కానీ మాట్లాడేటప్పుడు జనహితమైన మాటలు మాట్లాడాలా, అంతే తప్ప ఇష్టానుసారం మాట్లాడి, కలుషితమైన మాటలు మాట్లాడి జనాల్ని ఇబ్బందులు పెట్టకూడదని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యంగా కేవలం మాజీ మంత్రి ఆర్కే రోజా గారే కాకుండా వైఎస్ఆర్సీపీలో చాలామంది కూడా పొరపాటున నూరు చదవడం. రీసెంట్గా కూడా నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా ఆ స్థానికంగా ఉన్న ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే మీద, మహిళా ఎమ్మెల్యే మీద చాలా నీచంగా మాట్లాడడం జరిగింది. అంటే రోజుకి కూడా ఇటువంటి భాష అనేది పెరిగిపోతుంది. దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడున్న రాజకీయాలకి అసలు నిజాయితీ లేకుండా పోయిందండి, నిబద్ధత లేకుండా పోయింది. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు. సమాజంలోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచం అంతా తిరుగుతుందనే కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బూతులు మాట్లాడడం ఎక్కువగా నేర్చుకుంటున్నారు. బూతులు ప్రచారం చేస్తున్నారు. కావాలని కొంతమంది ప్రచారానికి బూతులు వాడితే, కొంతమంది తెలుసుండి సమాజంలో రాజకీయ నాయకులుగా, సెలబ్రిటీగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది మూర్ఖులు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. కాబట్టి భాషను సక్రమంగా వాడాలి. అందరూ కూడా మన బిడ్డలు మనల్ని చూసి నేర్చుకుంటారనే ఇంగిత జ్ఞానంతో ప్రతి ఒక్కరూ ప్రవర్తన చేయాలి. కాబట్టి మనం మాట్లాడే మాట చక్కని పదజాలంతో విమర్శనాత్మకంగా ఉండాలి తప్ప ఇష్టానుసారం మాట్లాడి ఒక విష బీజాన్ని సమాజంలోకి వదిలినట్లయితే రేపొద్దున సమాజం కూడా అలాగే తయారవుతుంది. ఫలానా వ్యక్తి ఫలానా విధంగా మాట్లాడారు, ఫలానా ఆర్కే రోజు ఎలా మాట్లాడింది, మనం మాట్లాడడంలో తప్పేది అనే భావనకు వచ్చి వాళ్ళు కూడా అలాగే మాట్లాడితే సమాజం చండాలం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు మీ చండాలమైన నోటుతో అలాంటి దుర్భాషల రాజకీయాల్లో కానీ, సమాజంలో కూడా తీసుకురాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా శుభ్రమైన భాష, శాంతియుతమైన మాటలు మాట్లాడి రాజకీయాన్ని ఒక అద్భుత రాజకీయంగా మీరు రాజకీయాలు చేస్తారని మేము కోరుకుంటున్నాం.